బీజేపీ అంటే నమ్మకం కాదు, అమ్మకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆస్తులను అమ్మడానికి ప్రణాళిక రచిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. సీసీఐని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దుర్మార్గమన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సీసీఐని పునఃప్రారంభిస్తామని మాటిచ్చి ఓట్లు సీట్లు దండుకొని చివరకు స్క్రాప్ కింద అమ్మేస్తారా అంటూ ప్రశ్నించారు. సీసీఐపైనే కోటి ఆశలు పెట్టుకుని ఉద్యోగులు కార్మికులు చేస్తున్న నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా, వారి ఆర్తనాదాలు వినిపించడం లేదా అని నిలదీశారు. ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్కపెట్టి ఆన్లైన్లో టెండర్లు పిలవడం సీసీఐ సంస్థ గొంతు కోయడమేనని కేటీఆర్ మండిపడ్డారు. నిర్మాణ రంగంలో సిమెంటుకున్న డిమాండ్ దృష్ట్యా సీసీఐని ప్రారంభించి కార్మికులను కాపాడాలని బీఆర్ఎస్ 10 సార్లు కేంద్ర మంత్రులకు మొరపెట్టుకున్నా కనికరించకపోవడం ఆదిలాబాద్కు వెన్నుపోటు పొడవడమేనన్నారు. 772 ఎకరాల భూమి, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ లైమ్స్టోన్ నిల్వలతో సకల వనరులున్న సంస్థను అంగడి సరుకుగా మార్చేసిన కేంద్రానికి ఉద్యోగులు కార్మికుల గోస తగలక మానదన్నారు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా కార్మికులతో కలిసి ఉద్యమిస్తాం, సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని కేటీఆర్ హెచ్చరించారు.